హెడ్రాకి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, గిరిజన సంఘ నాయకులు కావచ్చు, అందరూ కూడా మరి పేదలని అన్యాయంగా రోడ్డున పడేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? హైడ్రా ఒక హైడ్రామా అని కొంతమంది అంటా ఉన్నారు. హైడ్రా పేదలను కూల్చేసి రోడ్డున పడేస్తా ఉందని ఇంకొంతమంది అంటా ఉన్నారు. హైడ్రా పనిచేస్తూ ఉంది వెరీ గుడ్ అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు సార్? ప్రారంభంలో మేము కూడా హైడ్రా మంచి పని చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 600 పైచిలుకున్నటువంటి చెరువులను ఎవరైతే రియల్ ఎస్టేట్లు, మా బిల్డర్లు వీళ్ళు హాట్ కేకుల్లాగా ముక్కలు ముక్కలు చేసి ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఉన్నటువంటి అన్నిటినీ హాట్ కేకుల్లాగా రిజిస్ట్రేషన్లు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించారో, అమ్ముకున్నారో వాళ్ళన్నింటినీ బయట తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళందరి మీద చర్య తీసుకుంటుంది. అందుకోసం ఇది మంచిదే అనుకున్నాం. కానీ క్రమంగా చూస్తే ఇది ఎవరైతే భూకామాందులు, భూ కబ్జాదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్లు ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వాటిని వదిలిపెట్టి ఈరోజు పేదలని హైదరాబాద్లో చెత్త కాగితాలు ఏరి రిక్షాలు అవి ఇవి చిన్న చిన్న వర్కులు బిల్డింగ్ వర్కర్ పనిచేస్తున్నటువంటి గిరిజనులు, దళితులు, పేదలు వాళ్ళ ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. అసలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తూ ఉన్నారు, రోడ్డును పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు కేవలం టీవీలకు మాత్రం అలానే మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చా, ఇదిగో కూల్చేస్తాను, తర్వాత గోడ మాత్రమే కూల్చామని చెప్తున్నారు. అంటే ఈరోజు బయట చెప్తున్నది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. హైడ్రా ఇది రాజకీయ డ్రామాగా కనిపిస్తుంది. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో చెరువుల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్లు, బిల్డర్లు వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి బంధువులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రుల బంధువులు ఉన్నారు. వాళ్ళన్ని లిస్టులు తీసి మీరు కూల్చండి, అప్పుడు పేదల జోలికి రమ్మని మేము చెప్తా ఉన్నాం. పేదలు కూడా కూల్చండి. కానీ వాళ్ళను వదిలిపెట్టి పేదల మీద పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. పేదల్ని మీరు ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వాళ్ళంతా చూస్తే పేదలకే ఇచ్చారు నోటీసులన్నీ. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు గత 10 ఏళ్ళలో గత ప్రభుత్వం ఇచ్చింది కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలు, పేదలకు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి చూడు, వాటిని నోటీసులు ఇస్తూ ఉంది. అంటే మీ ప్రభుత్వం ఇచ్చింది, మీరే మరి ఇతర వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? రియల్ ఎస్టేట్లను ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? బిల్డర్లను ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే ఇది అనుమానాలు కలుగుతున్నాయి. ఇదేదో మీరు బెదిరించి మీరు డబ్బులు దండుకోవడానికి ఏమైనా పనికి వస్తుందా అనేది అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ప్రజా సంఘాలుగా మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి కావాలంటే దీనికి చట్టం చేయండి. హైడ్రా సంబంధించి దాని పరిధి ఏంటి, దాని హక్కులేంటి, ఏ విధమైనటువంటి హైడ్రా అనేది ఒకటే ఏదో టాస్క్ ఫోర్స్ లాగా కూల్చేయడం కాదు కదా. రెవెన్యూ ఉంది, దాంట్లో హెచ్ఎండి ఉంది, జిహెచ్ఎంసి ఉంది. అన్ని పరిధిలో ఉన్నటువంటి వాటిని మీరు హైడ్రా పేరుతో సింగిల్గా వేసి పేదల ఇళ్ళు కూలుస్తామంటే మేము తప్పకుండా పేదల పక్షాన్ని, మీరు పేదల్ని ప్రత్యామ్నాయం చూపండి. మీకు ప్రభుత్వం ఇచ్చిందే కదా, ప్రత్యామ్నాయం చూపండి మేము అడుగుతున్నాం. లేకపోతే హైడ్రా ఈ విధంగానంటే పేదల్ని లక్ష్యంగా చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇల్లు ఇచ్చింది, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోగానే అదే ఇల్లు కూల్చేస్తుందని చెప్తాను. అవును, ఇప్పుడు నోటీసులు ఇచ్చిందంతా చూస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాటి ఏవైతే పట్టాలు ఇచ్చిందో వాటికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సున్నపు చెరువు సంబంధించి కూడా అంతే, గత ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిందే, వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చేశారు. ఈ విధంగా చెరువుల్లో ఉన్నటువంటి పేదలే లక్ష్యంగా ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు, కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎందుకు పక్షపాతం హైడ్రాకి? దీని వెనక ఏముంది అనుకోవచ్చు? ఏమీ లే. ప్రభుత్వం ఏంటంటే ఒక రాజకీయ హైడ్రామాగా మేము బ్రహ్మాండంగా హైదరాబాద్ని కాపాడుతున్నాం, చెరువుల్ని కబ్జా నుంచి రక్షిస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు అనేది ఇవి క్రమక్రమంగా హైడ్రాని చూస్తే అర్థమవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఉండాలంటే మీరు ఒక చట్టం తయారు చేయండి. ఎవరు పేదలైనా ధనవంతుడైనా, ఈరోజు రాజకీయ నాయకుడు కింద కార్పొరేటర్ అయినా, ముఖ్యమంత్రి బంధువులైనా ఎవరిని నిర్దాక్షిణ్యంగా మీరు కూల్చివేతలు ప్రారంభిస్తే అప్పుడు హైడ్రాని నమ్ముతాం. ఇక్కడ స్వయం ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, అక్రమానికి పాల్పడితే చిన్నోడు కాంచి పెద్దోడు కాంచి ఎవరిని వదిలిపెట్టాం, అందరికి కూల్చివేస్తాము, ఎవరికి హైడ్రాకి బంధువులు లేరు, మిత్రులు లేరు, పక్షపాతం ఏముండదని చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి తమ్ముని మీద ఆరోపణలు వచ్చినాయి కదా, మేము చెప్తున్నది కాదు కదా, ప్రజా సంఘాలుగా ఈరోజు మీడియా రాసింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. మరి ముఖ్యమంత్రి తమ్ముని ఇల్లు కూలగొట్టాలి కదా, ఎందుకు చేయలేదు మరి ఆ పని? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేసి బయట రావాలి. అప్పుడు చబాస్
ఆయన సొంత బంధువులు ఇల్లే కూలగొట్టిండు ఈ ప్రభుత్వం, ఎవరిని వదిలిపెట్టడం అనేది ప్రజలకన్నా అర్థమవుతుంది. ఆ పని చేయకుండా పేదల్ని లక్ష్యంగా కూలగొడితే ఇది అనుమానాలు రావా? అంటే తనకో నయం బయటకో నయం. అదే తనుకో, అందుకని ఏం చెప్తున్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఈ హైడ్రా మీద అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కమిషనర్ ఏమంటుండు, మొన్న నిర్మాణంలో ఉన్న వాటినే కూలుస్తున్నా, ఆల్రెడీ నిర్మాణం చేసిన వాటిని కూల్చము అంటే ఈరోజు బఫర్ జోన్లో FTL జోన్ పరిధిలో ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లు మేము కూల్చము అని పరోక్షంగా చెప్తున్నాడు ఇప్పుడు కమిషనర్. నిర్మాణంలో ఉన్న వాటిని కూల్చము, నిర్మిస్తున్నాం, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా కట్టుకుంటుంటే కూలుస్తామంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి, ఇది ఏదో జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ పేదల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మొన్నటి వరకు కూడా సున్నం చెరువు కావచ్చు, లేకపోతే ఇక్కడ రామ్నగర్ కావచ్చు, అక్కడ మహబూబ్ నగర్లో కూడా చూసినాం, వాళ్ళందరూ రోడ్డున వరేసిన పరిస్థితి. ఇప్పటివరకు ప్రభుత్వం ఏమైనా ఆదుకుందా? ప్రజాప్రతినిధులుగా అంటే ప్రజల పక్షాన మీరు పోరాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? మహబూబ్నగర్లో వికలాంగులు పాపం, వాళ్ళు గత ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్లో నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ రామ్నగర్, మా ప్రాంతంలో రామ్నగర్లో నోటీసులు ఇచ్చారు, ఏదో బిల్డింగ్ కూలగొట్టారు, ప్రజలు అడ్డుపడితే తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు బతుకమ్మ కుంట వీటన్నిటికీ నోటీసులు ఇస్తా ఉన్నారు. నాలాలు పక్కన ఉన్న వాళ్ళన్నిటికీ నోటీస్, అంటే పేదలకే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది అంటే పేదలకే నోటీసులు ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి ఎవరికి నిజంగా నేను ఇప్పుడు దుర్గం చెరువు పోదాం, దాన్ని బఫర్ జోన్లో FTL పరిధిలో ఉండే కమర్షియల్ బిల్డింగ్లు ఎన్ని లేవు మీకు కనపడవా? హైడ్రా కనపడదా? ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఇప్పుడు నిజంగా మీరు కూల్చాలనుకుంటారు, వైస్రాయ్ ఎక్కడుంది? వైస్రాయ్ హోటల్ ఎక్కడుంది? దాని ఆనుకొనే ఉంది హుస్సేన్ సాగర్ పక్కన, నాలా పక్కనే దాని గోడకు ఆనుకుంటున్నాయి కదా, మరి అది ఆక్రమణలో లేదా? మరి దాని ఎందుకు కూల్చరు? అందుకనే ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది తేనె తుట్టిని ఈ ప్రభుత్వం కదిపింది, ఇది ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుంది, ఇది పారదర్శకంగా వ్యవహరించమనే చెప్తున్నాం హైడ్రాని. మీరు హైడ్రా మేము ఏదో వ్యతిరేకిస్తున్నాం కాపాడుతున్నాం కాదు, హైడ్రా పారదర్శకంగా వ్యవహరించండి. నిజంగా బఫర్ జోను FTL పరిధిలో ఉన్నట్టు వాటికి అన్నిటికీ నోటీసులు ఇచ్చి కూలగొట్టండి అని చెప్తున్నాం. ఆ పని చేయకుండా పేదలు, హైదరాబాద్లో చిన్న పనులు చేసుకున్న పేదలు 20-30 సంవత్సరాల కింద ప్రభుత్వ భూములు పేదల హక్కు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డు మీద పడేసి, ఈరోజు కూల్చేసి రోడ్డు మీద పడేస్తే దిక్కెవరు వాళ్ళకి? ఏం చెప్తే తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, మీ సూచనలు ఏంటి? ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో మేము ఒకటే అనుకున్నాం, ప్రజా సంఘాలుగా హైడ్రాకి కౌంటర్గా మనం కూడా ప్రజా సంఘాలుగా ఐక్య వేదికగా ఏర్పాటు చేసి మనం కూడా హైడ్రాకి ప్రతిరోజు కంప్లైంట్లు ఇచ్చే విధంగా, ఇదిగో ఈ బఫర్ జోన్లో ఉంది, ఇదో FTL జోన్లో ఉంది, FTL పరిధిలో ఉంది, మీరు కూలగొట్టండి, ఇది ఆక్రమణ గురి చేశారు, కూలగొట్టండి అని మేము కూడా నిజ నిర్ధారణ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి మేము కూడా వెళ్ళాలనుకున్నాం. అన్ని ప్రజా సంఘాలు కూడా అదే అనుకున్నాం. చూశారు కదా, ఇది పరిస్థితి. ప్రజా సంఘాలు అయితే ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాయి. హైడ్రా పక్షపాతం లేకుండా ఎవరైతే అక్రమానికి పాల్పడితే అందరి ఇల్లు కూల్చేయాలి, అక్రమంగా పాల్పడిన వాళ్ళందరి ఇల్లు కూల్చేయాలి. ఇక్కడ పేదల ఇళ్ళే గురిగా మరి ప్రభుత్వం పెట్టుకుంటా ఉందా, హైడ్రా పెట్టుకుంటా ఉందా? వీటన్నిటిని మానుకొని పక్షపాతం లేకుండా వాళ్ళ అక్రమానికి పాల్పడితే అందరి ఇల్లు కూల్చే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రజా సంఘాలు కూడా అన్ని ఏకమై ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే అక్రమంగా పాల్పడినాయో, అక్రమంగా కట్టిరో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెడతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ కిరణ్తో ప్రభాకర్, హైదరాబాద్.